ఏ మంచి పని ప్రారంభానికైనా దశమి లేదా ఏకాదశి కోసం ఎదురు చూడడం హిందూ సంప్రదాయాన్ని పాటించే వారికి ఆనవాయితీ. అందులో ఏడాది పొడుగునా ఉండే 24 ఏకాదశుల్లో ఆషాఢ శుక్ల ఏకాదశిని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. పూర్వకాలంలో ఈ రోజునే సంవత్సరారంభ కాలంగా పరిగణించేవారు. వానకారు మొదలవడంతో అనారోగ్యాలు తలెత్తడం చాలా సహజం. అందుకే వాటిని నివారించడానికి లంకణం పరమౌషధం అనే ఉపవాస దీక్షకు ఈ తొలి ఏకాదశి నాంది. ఈ తొలి ఏకాదశి నేపథ్యాన్ని మనం ఒకసారి గమనించినట్లయితే ఆషాఢ మాసపు శుక్లపక్ష ఏకాదశి నాడు శ్రీ మహావిష్ణువు పాలకడలిపై యోగ నిద్రకు వెళ్ళే రోజు కాబట్టి దీనిని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. శ్రీ మహావిష్ణువు యోగ నిద్రకు ఉపక్రమించే రోజు కాబట్టి దీన్ని శయన ఏకాదశి అని కూడా పిలుస్తారు. జొన్న పేలాలు బెల్లము కలిపి దంచిన పేలాల పిండిని స్వామివారికి ప్రసాదంగా నివేదిస్తారు. తొలి ఏకాదశి నాడు రోజంతా ఉపవాసం ఉండి రాత్రంతా జాగరణ చేసి మర్నాడు ద్వాదశి ఉదయం శ్రీ మహావిష్ణుమూర్తిని పూజించి తీర్థప్రసాదాలు స్వీకరించి ఆ తర్వాత భోజనం చేసినట్లయితే జన్మజన్మల పాపాలు ప్రక్షాళన అవుతాయని భక్తులు విశ్వసిస్తారు. తొలి ఏకాదశి ప్రజల్లో ఉండే చైతన్యానికి ప్రతీక. ఏకాదశి వ్రతం అంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, మనస్సు అనే 11ంటిని నియంత్రించి తన ఆధీనంలోనికి తీసుకువచ్చి వాటన్నింటినీ ఒకటిగా చేసి భక్తితో భగవంతునికి సమర్పించే పవిత్రమైన సాధన. ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం, భక్తి, ఆత్మశుద్ధి కోసం చేసే ఒక ఆధ్యాత్మిక సాధన. అందుకే తొలి ఏకాదశి వ్రతం అంటే అత్యంత పవిత్రమైనది.